సో, నా దగ్గరికి ఇలాగా ఈ సింప్టమ్స్‌తో వస్తారండి. మెయిన్‌గా టింగ్లింగ్, నమ్‌నెస్ అని అంటే మొద్దుబారిపోయి చేతులంతా గూడా తిమ్మిర్లొచ్చేయడం. నైట్ టైమ్ ఎక్కువ వరుస అవుద్దండి ఇది. అంటే ఫోన్‌లో మాట్లాడినా గానీ, ఏమన్నా పని జేసినప్పుడు గానీ, వర్సనింగ్ ఆఫ్ సింప్టమ్స్ అనేది కొంతమందికి నైట్ టైమ్ ఎక్కువవుతదనమాట. అండ్ ఇంకొన్ని సార్లేందంటే గ్రిప్ స్ట్రెంత్ రాకపోవడం అనమాట. ఏమన్నా వస్తువు పట్టుకున్నా గానీ చెయ్యి జారిపోవడం అనమాట. ఇలాంటివన్నీ అడ్వాన్స్‌డ్ స్టేజెస్‌లో కనిపిస్తాయి. అండ్ దీనికి ట్రీట్‌మెంట్ ఎలా ఉంటదంటే మెయిన్‌గా మనకి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏందంటే ఎన్‌ఎసైడ్స్ ఇస్తామనమాట. అంటే టాబ్లెట్స్ ఇచ్చేసి కొంచెం కొన్ని రోజులు చూసి సపోర్ట్ ఇచ్చేసి చూద్దామండి అని చెప్తాను. లేదు అప్పటికి తగ్గట్లేదు అంటే కండక్షన్ స్టడీస్ అనేది చేపిస్తామండి. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్‌లో ఏమవుద్దంటే ఎక్కడ ఆ నరం ఇబ్బంది పడుతుంది, ఏంటి దాని యొక్క వెలాసిటీ, యాంప్లిట్యూడ్ అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. సో, ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ మనము ఒకసారి కన్ఫర్మేషన్ అయ్యాక పేషెంట్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అమ్మా ఇలా ఉంది. మీకు మనం మందులు పెట్టినా గాని, రెస్ట్ ఇవ్వకపోయినా గాని తగ్గట్లేదు కాబట్టి, మీరు సర్జరీ చేయించుకోవడం మంచిదని. ఇంజెక్షన్స్ ఉంటాయి గానీ, దీనికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి గానీ, బట్ ఇట్ డజంట్ వర్కౌట్ అండి. మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. సింగిల్ షాట్ డే కేర్ సర్జరీ ఏందంటే, దట్ ఈస్ కార్పల్ టనల్ డికంప్రెషన్ చేస్తే చాలా మంచిది. సో, మనము ఆ కార్పల్ టనల్ డికంప్రెషన్‌లో చిన్న ఇన్సిషన్ ఇస్తామండి. ఆ నరం ఏదైతే ఒతుకుపోతుంటో దాన్ని డికంప్రెస్ చేసి షీత్‌ని ఎక్సైజ్ చేసి చిన్న కుట్లేసేస్తాము. అండ్ పేషెంట్‌కి గూడా దేర్ విల్ బి ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ ద సింప్టమ్స్. అండ్ నేనొక కేస్ చేశానండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకది పోస్ట్ చేస్తాను. పేషెంట్‌కి మనము 15 డేస్ బ్యాక్ ముందు సర్జరీ చేశాము. దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ద సింప్టమ్స్. మన దగ్గరకొస్తే ఇలాంటివి వాటికి మన దగ్గర పరిష్కారం ఉంది. మీరు ఏ టైంలో అయినా కానీ వి ఆర్ రెడీ టు హెల్ప్ యూ. థాంక్ యూ సో మచ్.